ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా నడిపించబడుతున్నాం. ప్రతి ఉదయం దేవుడు మాట్లాడుతున్నారు, బలమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు, క్షేమాన్ని కలగచేస్తూ ఉన్నారు. ప్రత్యేకింపబడిన మరి దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ రోజున మరి 30వ రోజు అండి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు చక్కగా మరి ప్రతిరోజు మాట్లాడుతూ ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగింపు సభ ఫిబ్రవరి 18వ తారీఖు ఉండబోతోంది. మరి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన మాటల ద్వారా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ 30వ రోజు కూడా ప్రభు మాట్లాడనే ఉన్నారు. మరి ముగింపు సభ కొరకు మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడుతున్నారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేక పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, నీవు ఏది యోచన చేసినా అది నీ ఎడల ప్రభు స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఏది యోచన చేసినా అనగా నీవు ఏది అనుకున్నా నీ జీవితంలో దాని విషయాల్లో ప్రభు మరి ప్రతి దాన్ని కూడా జరిగించబోతున్నారు. నీవు అనుకున్న దాన్ని ప్రభు స్థిరపరచబోతూ ఉన్నారు. ఎప్పుడు అది మన జీవితంలో చూస్తామంటే దేవుని మాటలు విన్నప్పుడు. దేవుని మాటలు విన్న వారి జీవితాల్లోనే మరి ఈ కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. మనం యోచన చేసింది ప్రభు మరి మన ఎట్లా జరిగిస్తారండి. మన ఆశలు, మన తలంపులు అంతా కూడా దైవ చిత్తములో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు చక్కని రీతిలో మన జీవితంలో మనం యోచన చేసింది, ఆలోచించింది, లేకపోతే అనుకుంది అవి వాటి పట్ల తన కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో, దేని కొరకైతే ఆలోచన చేస్తున్నావో అది నీ ఎడల ప్రభు స్థిరపరచబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఇదిగోండి ప్రతి విషయంలో కృప చూపించబోతున్నారు. మీరు యోచన చేసిన అంతట్లో కూడా ప్రభు కార్యాన్ని చూడగలగబోతున్నారు. ఒకటే ప్రార్థించండి, దేవా నా చిత్తం, నా ప్రణాళిక ఏవి కాదయ్యా, నీ చిత్తమై నా ఎడల జరగాలి, నీ చిత్తమే నా ఎడల జరిగించు స్వామి అని ప్రార్థించండి. ఏ పరిస్థితిలో అయినా దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు ఉండాలండి. ఏ పరిస్థితిలో అయినా దేవుని పైన ఆధారపడుతూ నమ్మకమైన వారిగా, ఆయన పైన నమ్మకం ఉంచుకొని నడిచే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచబడతాం. ఉదయకాల సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితిలో అయినా ప్రభుని స్తుతించడానికి వెనకాడకు. ఇది కొన్ని ప్రభువుని ప్రేమించండి, ప్రభు పట్ల చక్కగా ఆశ పెట్టుకోండి. అన్ని విషయాల్లో దైవ చిత్త ప్రకారం నడవండి. దేవుడు అద్భుతమైన రీతిలో మీరు యోచన చేసిందంతా కూడా ప్రభు స్థిరపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని మాటలు విందాం, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థిద్దాము. ఉదయకాల సమయంలో ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, నడిపిస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. అందుని బట్టి మీ నామానికి మహిమయ్యా. ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వేదనతో అయా బాధలతో ఉన్నారో అయా ప్రభా ఇదిగోండి అయా వారి కన్నీళ్ళను మీరు తుడవండి. చక్కని వాగ్దానం చేసి ఉన్నారు, మీరు యోచన చేసింది మీ ఎలా స్థిరపరచునని. అవునండి, అవునయ్యా, యోచన చేసేది నీ యందు భయము భక్తి గల వారమై ఏదైతే అడుగుతామో, ఏదైతే ఆలోచిస్తామో అది మా ఇలా స్థిరపరిచే దేవుడిగా ఉన్నావు అయ్యా. ప్రతి విషయంలో భయము భక్తి కలిగిన జీవితాలతో మీ మనసును గెలుచుకున్న జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ఇంకను సరిచేయండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చక్కని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం స్థిరపరచబడను కాక. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో క్షేమాన్ని కలగచేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కొరకు మా సేవకుడు సిద్ధపడుతున్నాడయ్యా. ప్రభా ఇదిగోండి 18వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన ముగింపు సభ ఫిబ్రవరి అయా అనేకులకు దీవెనకరంగా ఉండును కాక. సహాయం చేయండి. చక్కని మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడాలయ్యా. మేము ప్రార్థిస్తున్నాం సేవకుడిని అయ్యా, మీరు ఇంకా బలంగా మీరు వాడుకోండి. అలాగే ప్రభా ఇదిగోండి
ఏ వాగ్దానాలు అయితే అయ్యా ఇదిగోండి ప్రభా మేము అయ్యా మీ ద్వారా వింటున్నామో అవి మా ఎడల జరిగించమని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. చుట్టూ పరిసర ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అండి. ఒంగోలులో ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు ఒంగోలులో జరగనై ఉంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి శక్తివంతమైన ఆరాధన ఒంగోలు ప్రాంతంలో జరగబోతుందండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు ఒంగోలు జరుగుతున్న ప్రార్థన కొరకు, ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన గోపురంలో మనమందరం కలుసుకొని ఒంగోలులో ప్రార్థిద్దాం. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం మీ అందరి కొరకు నేను బలంగా ప్రార్థన చేయబోతున్నానండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్య ఏదైనా ప్రార్థన విజయంలోనికి నడిపించబోతుంది. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అధైర్యపడక తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.